ఇంకా సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోకముందే అప్పుడే పచ్చ మీడియా జగన్కి సాకు అంటూ ఆ, ఇస్తూనే ఉన్నారు. ఎంపీలు వెళ్ళిపోతారు, వాళ్ళు ఏదేదో అని ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా చాలా నమ్మకమైన వాళ్ళు, జగన్మోహన్ కాదని వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు ఎంపీలు. వెళ్ళినప్పటికీ మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు వెళ్ళినారు అని చెప్తే ఎవరికైనా ఉంటుంది, కానీ వెళ్ళకముందే ఇట్లాంటివి రాసే ఏం చేయలేం మనం. పచ్చ మీడియాది ఇప్పుడు వాళ్ళదే రాజ్యం. అలాగే ఇప్పుడు జగన్కి మళ్ళీ షాక్ అంటే ఒక అధికారి పైన అప్పుడే సిఐడి రైట్స్ కి మొదలుపెట్టారు. ఇంకా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే రైట్స్, అప్పుడే సిఐడి రైట్స్. మాజీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు వస్తున్నాయని అని చెప్తున్నారు. రాస్తున్నాడు ఈ పచ్చ మీడియా వాడు. ఏపీ ప్రజలు దారుణ పరాజయాన్ని ఇచ్చి షాక్ ఇచ్చారు. ఇంకా కొలువు తీరకముందే కొత్త ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు, సంకేతాలు పంపుతుంది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురుగాక తప్పని తేలుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయం పైన సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే దీనిపై కార్యాచరణ ప్రారంభమైంది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ చైర్మన్గా వాసుదేవరెడ్డి వ్యవహరించారు. మద్యం పాలసీలను తయారు చేయడం, ప్రభుత్వ మద్య దుకాణాలకు నాసిరకం మద్యం పంపిణీ చేయడం, మద్యం కంపెనీలతో డీల్ వంటి విషయాలు వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించినాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు చేసింది, కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది. సిఐడి ఈ విషయంలో పట్టు బిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. సొంతంగా ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసింది. అయితే అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నిషేధం అంటూ జగన్ ప్రకటించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏటా 25% షాపులు తగ్గించి 4 సంవత్సరాల మద్యం నిషేధం వైపు అడుగులు వేస్తామని జగన్ ప్రకటించారు. కానీ అమలు చేయలేకపోయారు. దేశంలో ఎక్కడా కనిపించిన మద్యం బాండ్లను తీసుకొచ్చారు. ధరలను అమాంతం పెంచేశారు. నగదు రహిత లావాదేవీలు జరపలేదు. అంతా నగదుతోనే క్రయ విక్రయాలు జరిగాయి. భారీగా అవతక్కులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విషయంలో భారీ కుంభకోణం జరిగాయని విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్లు విమర్శించారు, ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు లక్షల కోట్లలో జరగక వాటిని వేల కోట్లలో చూపించారని, మద్యం పేరుతో వైసీపీ నేతలు భారీ దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గతంలో చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బెవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు చేయడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన మొదలైంది కనిపిస్తోంది అంటూ అప్పుడే ముఖ్యంగా జగన్కు స్పష్టమైన సంకేతాలు పంపించినట్లు ఉంది అని ఏదేదో ఇంకా అంటే ఈ సిఐడి ఏ సిఐడితో తనను అరెస్ట్ చేయిస్తారో అదే, ఏ సిఐడిని తనతో అరెస్ట్ చేయించారో అదే సిఐడితో తనతో ఆడుకుంటారో అని అదే సిఐడితో చంద్రబాబు జగన్ వెంటాడుతున్నాడు అంటూ పచ్చ మీడియా ఒకటే ఊదరగొడతా ఉందన్నమాట. మరి చూద్దాం, కక్ష సాధింపులు కదా, వాళ్ళు కక్ష సాధింపులు స్టార్ట్ చేస్తున్నారు.